మేజర్గా మనకి టమోటా చూడండి, వాటర్లో వేసాము. డ్రై టమోటా చూడండి, డ్రై టమోటా ఏ పరిమాణంలో ఉందో వాటర్లో వేసిన తర్వాత టమోటా పీసెస్ నార్మల్గా టమోటా పీసెస్ మన కూరలో ఏ విధంగా వేస్తామో అలాగా న్యాచురల్గా వచ్చేసాయి అన్నమాట. ఈ కలర్ కూడా వాటర్లో ఏంటంటే ఇది న్యాచురల్గా మనకు ట్రై చేసాం కాబట్టి కలర్ కూడా ఏంటంటే ఆ పీసెస్ నుంచి ఆ కలరు వాటర్లోకి అబ్జర్వ్ చేసుకోగలిగింది. సో ఇలాగా మనం ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మనం ఏంటంటే ఈ వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ ప్రొడక్ట్లన్నీ కూడా మనకి వేస్ట్ అయ్యే స్టేజ్లో మనం తీసుకొని వాటిని కట్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ మనకు అవసరమైనటువంటి సమయంలో వాటర్లో మనం డిప్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి రీకన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ప్రతిదీ మనకి న్యాచురల్గా ఏదైతే ఉందో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. అంటే మన జీవన శైలిలో మనకు అనుగుణంగా మనకేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ మనకి కావాల్సిన ప్రొడక్ట్లు మనం యథావిధిగా తీసుకోవడానికి ఈ విధంగా మనం వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మనకి రాబోయే తరాలకి ఈ ఫుడ్ని క్యారీ ఫార్వర్డ్ చేసేయడానికి అవకాశం ఉంది.